ఆంధ్రప్రదేశ్లోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేన నేత నాగబాబుకు కన్ఫర్మ్ అయింది. మరి మిగతా 4 సీట్లు దక్కేది ఎవరికి? అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉండబోతున్నాయి? గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ హామీతో పోటీ నుంచి తప్పుకున్న సీనియర్ నేతలకు ఈసారి న్యాయం జరుగుతుందా? మండలి రేసులో ముందు వరుసలో ఉన్న ఆ తెలుగు తమ్ముళ్ళు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి దారేది అంటూ అటువైపుగా అడుగులు వేస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సినీ జీవితం నుంచి జనసేనతో రాజకీయాల్లోకి వచ్చి 5-6 ఏళ్ల పాటు ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాగబాబును కూటమి సర్కార్ ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపేందుకు సిద్ధమైంది. ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపనున్నట్లు ప్రచారం జరిగినా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఫైనల్ గా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజ్యసభ సభ్యత్వం తమకే కావాలని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయడంతో నాగబాబును శాసనమండలికి పంపాలని జనసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆయన నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 ఎమ్మెల్సీలకు గాను 5 కూటమి ఖాతాలోనే చేరనున్నాయి. ఇప్పటికే ఒక స్థానానికి నాగబాబు ఫైనల్ కాగా మరో 4 సీట్లకు కూటమి పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 5 ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేనకు కేటాయించగా మిగిలిన వాటిలో ఒక స్థానాన్ని తమకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశంలో పోటీ ఎక్కువగా ఉండటం, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీయే తీసుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో కూడా ఈ అంశంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దీంతో మిగతా 4 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీయే పోటీ చేయనుంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావాహులు, అధినేత నుంచి ఎమ్మెల్సీ హామీ పొందిన తమ్ముళ్లు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుపడుతున్నారట. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఆశావాహుల లిస్టు చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో జంగా కృష్ణమూర్తికి మళ్లీ పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇవ్వడంతో ఆయనకు రెన్యువల్ ఉంటుందని ప్రచారం జోరందుకుంది. మరోవైపు పిఠాపురం నుంచి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడ టికెట్ కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ అధిష్టానం పరిగణలోనికి తీసుకోనుందని చెబుతున్నారు. వర్మ అభ్యర్థిత్వంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగ సభలో హామీ ఇచ్చిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేరును పరిశీలనలోనికి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్కు ఈ దఫా అవకాశం ఇస్తారా లేదా అనే అంశంపై చర్చ జోరందుకుంది. ఒకవేళ కొమ్మాలపాటి శ్రీధర్ పేరును సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా పరిగణలోనికి తీసుకోని పక్షంలో కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమ పేరు పరిశీలనలోనికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక బీసీ వర్గాల నుంచి పలువురు పోటీ పడుతుండటంతో అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాముగానే మారింది. బీసీలకు ఇవ్వాలా లేదా ఎస్సీ లేదా మైనార్టీల్లో ఎవరికైనా అవకాశం ఇవ్వాలనే అంశంపై పార్టీ హైకమాండ్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. దీనిపై చంద్రబాబు నిర్ణయం ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక మైనార్టీ వర్గాలు కూడా ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని గట్టిగానే పట్టుబడుతున్నాయట. ఇందులో విజయవాడకు చెందిన నాగుల్ మీరా టికెట్ ఆశిస్తున్నారు. లోకేష్ యోగళం పాదయాత్రలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్న ప్రాంతాల్లో నాగుల్ మీరా కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఆయన పేరును లోకేష్ ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీసీల నుంచి బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. కుల ఫార్ములాతో పాటు ప్రాంతాలను కూడా బ్యాలెన్స్ చేసే విధంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారట. రాయలసీమకు చెందిన వారితో పాటు కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల వారికి కూడా అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 10వ తేదీ చివరి గడువుగా ఉంది. దీంతో మరో 3 రోజుల్లో ఎమ్మెల్యే కోటాలో ఎవరు మండలికి వెళ్లబోతున్నారు అనేది తేలనుంది. దీంతో చంద్రబాబు మదిలో ఎవరున్నారు, గతంలో హామీ పొందిన వారిలో ఎవరెవరికి అవకాశం దక్కొచ్చు అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నవారికి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నేతలకే పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీని కోరుతుండటంతో అందుకు చంద్రబాబు సై అంటారా లేక రాజ్యసభతోనే సరిపెడతారా అనే మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.